దేశం కోసం ఒక్కటవుదాం, టెర్రరిజంపై పోరాడదాం. డిప్యూటీ సీఎం బట్టి హైదరాబాద్లో భారత్ సమ్మిట్ ప్రారంభం. అన్ని రంగాల్లో మహిళల భారతీయం పెంచాలని చెప్తా ఉన్నారు. ఉగ్రవాదంపై అన్ని దేశాల పోరాటాలను కూడా వక్తల పిలుపాట. పహల్గాం ఆ ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సమ్మిట్ ప్రకటన. గ్లోబల్ జస్టిస్ కోసం కలిసి పనిచేద్దాం. మంత్రి శ్రీధర్ బాబు యువత అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని చెప్పి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ఉన్నారు. అయితే భారత్ సమ్మిట్ నిన్న ప్రారంభం కావడం జరిగింది. అనేక దేశాల నుంచి కూడా ప్రతినిధులు రావడం జరిగింది. అందరూ కూడా ఉగ్రవాదం పైన దేశాలకు కలిసి పోరాడాలని వక్తలు పిలుపునిస్తూ ఉన్నారు. మహిళలకు కూడా అన్ని రంగాల్లో మీరు ముందుకు పోవాలని కూడా ఒక వార్త కథ కూడా చదవడం జరుగుతుంది. కట్టింది వాళ్ళే, కూలింది వాళ్ళ టైంలోనే. కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టులు తెలియదు. మంత్రి ఉత్తమం ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయింది. ప్రాజెక్టును రైతుల కోసం కట్టలే, వారి జేబులు నింపుకునేందుకు కట్టిల్లు. బాధ్యులకు శిక్షలు తప్పవు, ఏ ఒక్కరిని ఉపేక్షించాం. రిపోర్టుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వంలో కట్టిల్లు. వాళ్ళు దిగిపోయేటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వాళ్ళ వెంటనే తీసుకొని పోవడం జరిగింది ఈరోజు.